అప్కమింగ్ 13th and 14th జూలై రోజు ఉజ్జయిని మాంకాళి బోనాలు ఇక్కడ మాంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న టెంపుల్లో షెడ్యూల్డ్ ఉన్నాయి. దీని గురించి అలా కొంచెం పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో మెయిన్లీ 6 రూట్స్ క్యూ లైన్స్ ఈ బందోబస్తులో పెడతాం జరిగింది. ఆ మ్యాప్ కూడా మేము పబ్లిక్ కి రిలీజ్ చేస్తాం. మ్యాప్ ప్రకారం మీ కన్వీనియంట్ ఉన్న రూట్ తో మీరు ఈ క్యూ లైన్స్ కి రావచ్చు పబ్లిక్. ఆల్సో శివశక్తుల కోసం అని ఒక సెపరేట్ టైమింగ్ 1 to 3 ఆఫ్టర్నూన్లో 1 PM to 3 PM దిస్ టైమ్ శివశక్తులు జోగిన్నులు వీళ్ళ కోసం అని ఒక సెపరేట్ రూట్ బాటా జంక్షన్ దగ్గర ఉన్న రూట్ నుంచి వాళ్ళు 1 o'clock to 3 o'clock మధ్యలో వస్తే వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఆర్చ్ వరకు ఇస్తాం జరుగుతుంది. దీంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక ఆఫీసర్ స్పెషలీ డెప్యూట్ అయ్యారు అండ్ మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ డెప్యూట్ అయ్యారు వాళ్ళ ప్యాసేజ్ స్మూత్ గా వాళ్ళని తీసుకొని వస్తానికి. సో మా రిక్వెస్ట్ టు ఆల్ ది శివశక్తులు అండ్ జోగినిలు ఈ 1 to 3 PM టైంలో మీరు మీ ట్రెడిషన్ ప్రకారం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అదర్ దెన్ దిస్ గోల్ఫ్ కార్ట్స్ పెట్టడం జరిగింది ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ డిసేబుల్డ్ పర్సన్స్. సో ఎవరైనా ఆ స్పెసిఫిక్ ఎంట్రన్స్ ఏరియా దగ్గరికి వస్తే అక్కడి నుంచి గోల్ఫ్ కార్ట్ వాళ్ళని తీసుకొని వచ్చి లోపల కన్వీనియంట్ గా ఆ లైన్ 2 లైన్స్ లో నిలబడకుండా ఇది స్పెషలీ ఫర్ డిసేబుల్డ్ పర్సన్స్ కోసం వాళ్ళకి ఈజీగా యాక్సెస్ చేయాలని ఇది పెట్టడం జరిగింది జిహెచ్ఎంసీ తరఫున. సో అన్ని రకాలుగా మేము ఈ బందోబస్తు కోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అలా అని శివశక్తులు జోగినిలతో పాటు కూడా ఒక సెపరేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో వాళ్ళకి లాస్ట్ ఇయర్ అయిన ఇష్యూస్ గురించి డిస్కషన్ చేసాము అండ్ దాని తర్వాతనే ఈ డిసిషన్ టు గివ్ దెమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఒక సెపరేట్ టైం ఒక సెపరేట్ రూట్ ఇస్తాం జరిగింది. సో అగైన్ వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ బాటా జంక్షన్ సైడ్ నుంచి వచ్చే రూట్ లో 1 to 3 PM ఆఫ్టర్నూన్ 13th రోజు డైరెక్ట్లీ అక్కడి నుంచి వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం జరుగుతుంది. దాంట్లో బోనం తీసుకొచ్చే వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఒక 5 to 6 people వేరే వేరే ట్రెడిషనల్ గా ఐటమ్స్ తీసుకొస్తారు వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తాము. డప్పులు అండ్ వాళ్ళు తీసుకొస్తారు అన్ని సిస్టమ్స్ వాళ్ళు దాన్ని ఇక్కడ ఆర్చ్ గేట్ వరకు అలౌ చేస్తాం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చే వాళ్ళతో మళ్ళీ రిటర్న్ రావచ్చు. మెయిన్ ఆర్చ్ ఏరియా నుంచి టెంపుల్ ఎంట్రీకి మెయిన్ బోనం తీసుకొచ్చే వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఒక 5 people ట్రెడిషనల్ గా వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ యాక్సెస్ ఇస్తాం జరుగుతుంది. సో మేము వీ హోప్ దిస్ ఫెస్టివల్ కి అందరూ ఆల్ పబ్లిక్ విల్ కమ్ అండ్ చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా దర్శనం చేసుకుంటాం. ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 2000 పైన ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ వాళ్ళతో పాటు ఇంకా అదర్ వింగ్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని చూసుకుంటే ఒక 2500 పైన గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్స్ నుంచి డిప్లాయ్డ్ ఉంటాయి. సీసీ కెమెరాస్ కూడా ఒక 40+ ఏరియాలో ఇన్స్టాల్ చేస్తాం జరిగింది. ఇది ఆ రోజు మెయిన్ డే రోజు కూడా అండ్ నైట్ లో ఫలహార బండి ప్రొసెషన్స్ ఉంటాయి. 14th నైట్ కూడా స్పెషల్లీ ఉంటాయి. అదంతా కూడా రూట్స్ అన్ని కవర్ అయ్యేట్టు మా పోలీస్ స్టేషన్ లోనే ఒక కంట్రోల్ రూమ్ పెడతాం జరిగింది. దాంట్లోనే అన్ని కెమెరాస్ విజిబుల్ గా ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అక్కడ కంట్రోల్ రూమ్ లో ఉంటారు. 24/7 ఉంటది ఈ కంట్రోల్ రూమ్ షిఫ్ట్ సిస్టమ్ లో ఉంటది. సో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఎట్లాంటి ఇష్యూ అన్నా అది ఏదైనా శానిటేషన్ ఇష్యూ ఉండొచ్చు లేదంటే ఏదైనా ఇది సీసీటీవీ ఫెయిలియర్ ఏమైనా అయిందని అట్లాంటి ఏమైనా ఇష్యూ ఉండొచ్చు లేదా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూ ఉండొచ్చు అది హ్యాండిల్ చేస్తానికి అక్కడ కంట్రోల్ రూమ్ లో మా సిబ్బంది 24/7 డిప్లాయిడ్ ఉంటుంది. టోటల్ 6 క్యూ లైన్స్ పెడుతున్నామండి ఈసారి సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. ఈ 6 క్యూ లైన్స్ లో 2 ఎక్స్క్లూజివ్లీ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ క్యూ లైన్స్. దాంట్లో వాళ్ళ మెయిన్ బోనం తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకు కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాము. ఆల్సో 2 సెపరేట్ జనరల్ క్యూ లైన్స్ ఉన్నాయి. జనరల్ క్యూ లైన్స్ పాట ఒక 2 ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చే పాసెస్ కి ఒక two separate pass lines. సో 6 total queue lines will be there. All queue lines will run fully. ఏదైనా క్యూ లో రష్ ఎక్కువ ఉన్నప్పుడు వేరే క్యూ లైన్ కూడా దాన్ని డైవర్ట్ చేస్తానికి అన్ని క్యూ లైన్స్ కి కొంచెం డిస్టెన్స్ కి ఎమర్జెన్సీ గేట్స్ కూడా పెట్టడం జరిగింది. స్పెసిఫిక్ గా మెడికల్ క్యాంప్స్ ఒక 4 మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది with proper life support ambulances and sanitation wings kuda will be on the lookout. Edana etlanti issue anna vallu immediate ga handle chestam including Shivan Ganjagar
డైరెక్ట్ యాక్సెస్ అని చెప్పాను. 1 to 3 PM మధ్యలో వచ్చే వాళ్ళకి డైరెక్ట్ గా అక్కడ బాటా సైడ్ నుంచి యాక్సెస్ ఇస్తుంది జరుగుతుంది. అందుకే ఇది మేము చెప్తున్నాం, అందరు శివశక్తులు జోగినులకి ఇది కమ్యూనికేట్ చేయాలని చెప్తున్నాం అండి. ఆల్రెడీ మొన్న మీటింగ్ పెట్టి చెప్తాం జరిగింది వాళ్ళకి, వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్ లో చెప్పుకుంటామన్నారు, అందరికి చెప్పుకుంటామని చెప్పారు. సో 1 to 3 మధ్యలో వస్తే వాళ్ళకి డైరెక్ట్ బాటా సైడ్ నుంచి వస్తే వాళ్ళకి డైరెక్ట్ క్యూ యాక్సెస్ ఇస్తాం. ఒక స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అపాయింట్ అయ్యారు ఈ ఇష్యూ కోసం. సో వాళ్ళు డైరెక్ట్లీ లోపలికి తీసుకొస్తారు. ఏదైనా వేరే టైంకి వచ్చినప్పుడు అక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి, వాళ్ళు బోనం తీసుకొస్తారు, ఆ క్యూ లైన్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ లాట్స్ అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం ఒక ట్రాఫిక్ మ్యాప్ రిలీజ్ అవుతుంది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సెపరేట్ అడ్వైజరీ ఇచ్చి ఎక్కడెక్కడ పార్కింగ్ లొకేషన్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్ గా వాళ్ళు చెప్తాం జరుగుతుంది.